శ్రవణ్ సాయి కేసులో ప్రస్తుతానికి ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇన్వెస్టిగేషన్లో మరి శ్రవణ్ సాయికి ఎవరు లేరని తెలియడంతోనే విచక్షణారహితంగా దాడి చేశారా? ఇటు శ్రవణ్ సాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళంగానే 18 గంటలు చికిత్స అందించకుండా ఇంట్లోనే నిర్బంధించింది సిరి. దాడి సమయంలో ఇటు శ్రీజ తల్లి సిరి, అలాగే సోదరుడు మేనమామతో పాటు సిరితో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. అందరినీ పిలిచి విచారించారు పోలీసులు. ఇటు శ్రవణ్ సాయిని హాస్పిటల్కు ఏ స్థితిలో తీసుకువచ్చిన సమయంలో వెంట ఎవరెవరున్నారనే కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్రవణ్ సాయి గాయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏడాది కాలంగా ఇటు శ్రీజాను కలవలేదని తల్లి సిరితో చెప్పాడు శ్రవణ్ సాయి. అయినప్పటికీ శ్రవణ్ సాయితో గొడవ పెట్టుకున్న శ్రీజ తల్లి సిరి, అలాగే ముందుగా తన కుమార్తె శ్రీజపై బ్యాటుతో దాడి చేసింది సిరి. దాన్ని అడ్డుకోవడానికి శ్రవణ్ సాయి ముందుకు వచ్చిన తర్వాత విచక్షణారహితంగా బ్యాటుతో దాడి చేశారు. సో మొత్తం మీద ఒక ప్లాన్ పన్ని ఇటు సిరి, అలాగే సిరితో పాటు సహజీవనం చేస్తున్న ఒక వ్యక్తి, అలాగే తన మేనమామ, వీళ్ళందరూ కలిసి ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే 1 సంవత్సరం నుంచి ఇటు సాయి కలవకపోయినా కూడా శ్రీజాని పిలిచి మరి ఇది ఒక పథకం ప్రకారమే ఇలా చేశారా? దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమనుకుంటున్నారు? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ఒకసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. జ్యోతి శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ అబ్బాయిని తన యొక్క క్లాస్మేట్ 10th క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలవడం జరిగింది. దానిలో వాళ్ళిద్దరి మధ్య గత 10th క్లాస్ నుంచి లవ్ అఫైర్ ఉన్నట్టుగా బోత్ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో శ్రీజ వాళ్ళ మదరు సిరి బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాల పాలై హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయడం జరిగింది. దీని మీద మృతుని యొక్క పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యోతి శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ అబ్బాయిని తన యొక్క క్లాస్మేట్, ఇక్కడ సదరు సిఐ, సదరు ఎస్ఐ, పోలీస్ ఆఫీసర్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒక 10th క్లాస్ నుంచి లవ్ అఫైర్, 10th క్లాస్ నుంచి లవ్లో ఉన్నారని, దాదాపు 15-16 సంవత్సరాల వయసు నుంచి, అంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. మొత్తానికైతే శ్రీజ తల్లి సిరి మరి పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఇదంతా చేసిందా? ఇటు శ్రీజ మేనమామని కూడా ఇంటికి పిలిచింది. అలాగే ఇటు సిరి, ఆ శ్రీజ వాళ్ళ తల్లి సిరి కూడా ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుందంట. అతను కూడా అక్కడే ఉన్నాడంట. సో మొత్తానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది, ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయో మా ప్రతినిధి నిర్మల ఉంది. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? కళ్యాణ్, పోలీసుల విషయానికి వస్తే మాత్రం పోలీసులు ఇప్పటి వరకు కూడా శ్రీజ తల్లిని మాత్రం అదుపులోకి అయితే తీసుకోలేదు. ఎందుకంటే శ్రీజకి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి పక్కటెంకకు కూడా కొంచెము ఇంజూర్ అవ్వడం వల్ల కూడా తన దగ్గర ఎవరూ లేరని చెప్పేసి పోలీసుల బందోబస్తుతోనే శ్రీజ తల్లిని శ్రీజ దగ్గర హాస్పిటల్ వద్దే ఉంచారు. ఇంకా అదుపులోకి అయితే తీసుకోలేదు. ఇంకొక విషయం, శ్రావణ్ విషయానికి వస్తే మాత్రము శ్రావణ్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు డాక్టర్స్ ఒక విషయాన్ని గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. శ్రావణ్కి పక్కటెముకలో కూడా ఒక హోల్ పడినట్టుగా అక్కడ డాక్టర్లు అయితే గుర్తించడం జరిగింది అని పోలీసులు చెప్పారు. కానీ అక్కడ ఏ ఆయుధంతో వాళ్ళు అటాక్ చేశారు, ఏ ఆయుధంతో వాళ్ళు దాడి చేశారు అనేది మాత్రం ఇప్పటివరకు ఇంకా బయటికి రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే అది తేలాల్సి ఉంది అని కూడా చెప్పారు పోలీసులు అయితే. అదే విధంగా దాడి చేసే సమయంలో శ్రీజ తల్లితో పాటు శ్రీజ సోదరుడు, అలాగే మేనమామ, ఇప్పుడు సిరి ఎవరితో అయితే సహజీవనం ఉంటుందో అతను కూడా రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు కలిసి
శ్రావణ్ పైన దాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా, అంటే పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో రెంటుకుంటున్నారు. వాళ్ళైతే ఏం చెప్పారంటే వాళ్ళు కొట్టేటప్పుడు సౌండ్స్ వచ్చాయి మాకు, ఆ సౌండ్స్ ని మేము విని అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళినప్పుడు శ్రీజ తల్లిని కూడా మేము అడిగాము, ఎందుకు అలా కొడుతున్నారు, ఎవరు అబ్బాయి అంటే మేము కొట్టుకుంటాము, ఏమైనా చేసుకుంటాం, మీరెవరు అడగడానికి, మీరు ఇక్కడ నుంచి వెళ్తారా లేదా అని శ్రీజ తల్లి చాలా కఠినంగా కూడా చెప్పడం జరిగింది. అందుకే మేము ఇంకా మాకు సంబంధం లేదన్నట్టుగా మేము వచ్చేసాము అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నిన్న ఆర్టీవీ సమస్యల్లో కూడా అదే విషయము పోలీసులు అయితే ఇప్పుడు మరి ఎందుకు ఇప్పటి వరకు కూడా వాళ్ళ సోదరుని, శ్రీజ సోదరుడిని, అలాగే మేనమామని, వాళ్ళ తల్లి సహజీవనం ఉంటున్న ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే రిమాండ్ కి తరలించలేదు. ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా ఇంకా ఫైల్ చేయలేదు. నిన్న శ్రావణ్ పెదనాన్న, అలాగే తన స్నేహితులు, తన నానమ్మ, శ్రావణ్ నానమ్మ కూడా అందరూ శ్రావణ్ని తీసుకొని తన అంత్యక్రియల నిమిత్తము అక్కడికి వాళ్ళ సొంతూరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఈ రోజు తిరిగి వస్తున్నారు. వచ్చి మళ్ళీ పోలీసుల వద్ద వాళ్ళు అడగడం కూడా జరగబోతుంది. వాళ్ళు ఇంకా చేరుకోలేదు ఇక్కడికైతే. మరి పోలీసులు ఇప్పటి వరకు అయితే ఒకటే గుర్తించాము, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పోస్ట్ మార్టం చేసేటప్పుడు డాక్టర్లు గుర్తించారు, అది ఇంకా కొనసాగుతుంది. ఇంకొకటి ఎలా తీసుకెళ్లారు ఇక్కడ నుంచి అంటే శ్రీజ ఇంటి నుంచి దాదాపు 18 గంటల పాటు చికిత్స అందించకుండా శ్రావణ్ని శ్రీజ ఇంట్లోనే శ్రీజ తల్లి అక్కడే ఉంచేసింది. అక్కడ ఉంచిన తర్వాత 18 గంటల తర్వాత శ్రావణ్ని ఎలా హాస్పిటల్ తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎవరెవరు తీసుకెళ్లారు, ఏ వెహికల్ పైన తీసుకెళ్లారు అనే కోణంలో ఇంకా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని పోలీసులు అయితే చెప్తున్నారు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇది ఒక ప్లాన్, పథకం ప్రకారం చేశారా? మరి తనని గాయపరిచిన తర్వాత, ఇటు శ్రవణ్ని గాయపరిచిన తర్వాత దాదాపు 18 గంటల పాటు చికిత్స అందకుండా ఇంట్లోనే నిర్బంధించారు. సో అంటే క్షణికావేశంలో జరిగిన సంఘటననా? దాని తర్వాత సరే ఎలాగో సగం పని చేశాం కదా, ఇంకా పూర్తి పని చేద్దామని ఆ 18 గంటల పాటు తనని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వెయిట్ చేశారా? సో పక్క టెమికల్ సైడ్ కూడా ఒకసారి అక్కడ కూడా ఒక హోల్ కూడా పడింది అని చెప్తున్నారు. అంటే అంత ఒక వెపన్ లాంటిది ఏమైనా యూజ్ చేసి తనని గాయపరిచారా? మొత్తం మీద స్థానికులు కూడా కొంతమంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించిన వేళ మా ఇష్టం వచ్చింది చేసుకుంటాము అని చెప్పేసి ఇటు శ్రీజ తల్లి సిరి చెప్పుకొచ్చిందని చెప్పి స్థానికులు కూడా చెప్పారంటు. సో సిరి ఇదంతా ప్లాన్ చేసిందా? అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి విషయాలు బయటికి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? ఇటు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ అయితే తనకు తగిలిన గాయాలన్నీ చూసి షాక్ అవుతున్నారు. సో ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి శ్రీజ వాళ్ళ తల్లిని, శ్రీజకు కూడా ఒక హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడం, తన చెయ్యి విరిగిపోవడం, ఇవన్నీ జరగడంతో మొత్తానికైతే ఇప్పుడు శ్రీజ తల్లి సిరిని కూడా అరెస్ట్ చేయలేదంట. హౌస్ అరెస్ట్ అంటారు కదా, హౌస్ అరెస్ట్ లాగా ఇటు సిరి అండ్ శ్రీజకి తన చెయ్యి ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఇంట్లోనే ఉంది, అక్కడే తన తల్లి శ్రీజ కూడా ఉంది, శ్రీజ తల్లి సిరి కూడా ఉంది. సో ఇప్పుడు సిరికి పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే తను ఎక్కడికి పారిపోకుండా ఉండడానికి మొత్తానికైతే పోలీసుల సూపర్విజన్లోనే ప్రస్తుతానికి ఇటు సిరి అలాగే సిరి కూతురు శ్రీజ వీళ్ళంతా ఒక ఇంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో తనని కూడా మరి ఇప్పుడు అరెస్ట్ చేసి తనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మరి ఇంకా నిజాలు, ఇంకా కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు సిరి ఎక్స్క్లూజివ్గా ఇటు ఆర్టీవీ ఒక ప్రతినిధితో కూడా మాట్లాడింది. ఒకసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఓకే,
మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే అండి. నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను. పోలీస్ స్టేషన్కి వచ్చినాక పోలీస్ స్టేషన్లో నేను అబ్బాయి సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని చెప్పి పాపను కలవలేదు. కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్కులో చేస్తారా? రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మా అన్నకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. మీ పాపను కొడుతుంటే తను ఎలా వచ్చారండి? అబ్బాయి ఎట్లా వచ్చాడు? యాక్చువల్గా అది ఎక్స్ప్లెయిన్ చేయమని. అంటే మామూలుగా తనకు తెలియదు కదా, మీ పాప మీద మీరు సీరియస్ అవుతున్నారు కదా, అంటే తను ఎందుకు వచ్చాడు అని. నా పిల్లని నేను కొట్టుకుంటే నాకు ప్రాబ్లం కాదు కదా. అవును, అవునా? ఎస్. నా కూతుర్ని కొట్టుకుని నా కూతుర్ని కొట్టుకున్నా నాకు ప్రాబ్లం కాదు. నేను చెప్తాను, పాప కండిషన్ ఎలా మళ్ళీ ఉంది? పాప కండిషన్కి ఏమన్నారు డాక్టర్లు? పాప కండిషన్ ఎలా ఉందన్నారు? చెప్తానన్నారు, ఇంకా చెప్పలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.